నా పేరు గద్దె రామకృష్ణ అండి. తెలంగాణ రాష్ట్రం అసరాపల్లి నియోజకవర్గం నారవారిగూడెంలో 2 సంవత్సరాల నుంచి తీస్తున్నామండి. ఈ ఖమ్మం జిల్లాలో మొదటిసారిగా నేనే 2 సంవత్సరాల నుంచి తీస్తున్నాను. అన్ని విధాలుగా జామ చాలా అభివృద్ధి చెందిందండి. చాలా రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నామండి. ఇంతకుముందు కొమ్మొంచి అంట్లు కట్టేవాళ్ళం అండి. బాగా సక్సెస్ రావట్లేదు. ఇది క్రోనింగ్ పద్ధతిలో మొదలుపెట్టి తోటేసామండి. ఈ మొక్క కూడా క్రోనింగ్ పద్ధతి అండి. ఈ మొక్క 9 నెలలు అయ్యిందండి. 9 నెలలు అయిన తర్వాత 9 నెలలు అయ్యే వరకు ఇట్లా చిగుర్లు గిల్లాలండి. తర్వాత 9 నెలలకి పూత పింద ఆఫ్ చేయాలండి. అప్పటి వరకు గిల్లేస్తే బాగుంటుందండి. 11వ నెలలో కాయ కొయ్యొచ్చండి. చెట్టుకి 15 కేజీల కాడికి కాయ దిగుబడి వస్తుందండి. ఈ లోగడ వచ్చిందండి. చూసి మేము ఈ రకంగా డెవలప్ చేస్తున్నామండి. ఎకరానికి 1750 మొక్కల కాడికి వేసామండి. 3 ఎకరాలకు 5200 మొక్క వేసామండి. ఈ కొమ్మలు తీసుకుని వెళ్ళి షెడ్లో పెట్టి క్రోనింగ్ పద్ధతిలో తీస్తున్నామండి. ఈ తోట కూడా మొత్తం క్రోనింగ్ పద్ధతిలో వేసిన తోట అండి. లోగడ ఏ మొక్క కావాలన్నా రాజమండ్రి దగ్గర కడిపలంకి వెళ్ళేవాళ్ళం. ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మనం కూడా ఇక్కడ తయారు చేస్తే చాలా బాగుంటుందని, అభివృద్ధి చెందొచ్చని, రైతులకు చాలా అనుకూలంగా ఉంటుందని, కిరాయి కలిసి వస్తుందని మేము ఇక్కడ మొదలుపెట్టామండి. ఆ విధంగా చాలామంది దగ్గరగా ఉండటంలో బాగా రైతులు వస్తున్నారు, మొక్కలు కొంటున్నారు. క్రోనింగ్ పద్ధతిగా పెట్టిన షెడ్ అండి. ఇది 30 రోజులు లోపల ఎట్ట పెట్టాలి, తర్వాత బయట పెట్టాలి. ఈ తయారైన మొక్క అండి. బయటకు వచ్చిన తర్వాత తయారైన మొక్క ఇది. తర్వాత ఇప్పుడు బ్యాగ్లో పెడతాము. 2 నెలలకి మొక్క తయారవుతుందండి. మార్కెటింగ్ సేల్స్కి పంపొచ్చండి రైతులకి. బ్యాగ్లో పెట్టిన తర్వాత 2 నెలలకి తయారైందండి. 1.5 హైట్ వచ్చింది. ఇది ఇప్పుడు రైతులకి వేసుకోవటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. బెడ్ ఈ రకంగా పెంచాలి, మొక్క ఈ రకంగా